A cottage industry. A cottage industry produces a certain number of pottery articles in a day. It was observed on a particular day that the cost of production each article in rupees was 3 more than twice the number of articles produced on that day. If the total cost of production on that day was on that day was 90 rupees. Then find the number of article. Then find the number of articles produced on that cost of each article. Please observe. A cottage industry produces a certain number of pottery articles in a day. It was observed in a particular day that the cost of production, please observe, cost of production each article was 3 more than twice the number of articles produced. Okay. So how to declare the cost, ఒక ఆర్టికల్ ఒక కాటేజ్ ఇండస్ట్రీలో ఒక ఇక్కడ చూడమా పాటరీ ఆర్టికల్స్ అండ్ ఏ డే సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ఓకే ఎన్ని ప్రొడ్యూస్ చేస్తారంటమ్మా సర్టెన్ నెంబర్ ఆఫ్ ప్లీజ్ అబ్జర్వ్ ఒక ఇండస్ట్రీ ఉంది ఏవైనా ఈ ఇండస్ట్రీలో సమ్ ఏవైనా ఐటమ్స్ ప్రిపేర్ అంటే తయారు చేస్తున్నారు ఇక్కడ సమ్ ఏవైనా కావచ్చు ఇదల్లా ఒక ఇండస్ట్రీ ఈ ఇండస్ట్రీలో ఎన్ని ఉన్నాయో తెలుదుమా బట్ వీటి యొక్క కాస్ట్ని ఎలా డివైడ్ చేస్తారంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఒక్కొక్క కాస్ట్ 3 more than twice the number of articles produced. సో 3 more than twice డబల్ దేనికి డబల్ అంట ఈ టోటల్ ఎన్ని ఉన్నాయో అంత ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ ఎక్స్ అనుకుంటే వీటి యొక్క కాస్ట్ ఇలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా
డైలీ ఒక 500 చేసినా అనుకో వాటి కాస్ట్ ఇలా ఉంటుంది మా. ఓకేనా, 3 more than twice 500 ప్రొడ్యూస్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇండస్ట్రీలో 500 ఆర్టికల్స్ డైలీ నేను ప్రొడ్యూస్ చేస్తున్నా, అంటే 500 ఆర్టికల్స్ ఇక్కడ తయారవుతున్నాయి ఈ ఇండస్ట్రీలో. వాటి యొక్క కాస్ట్ని ఎలా డిసైడ్ చేయాలంటే 3 more than అంటే ప్లస్ 2 ఇంటూ ఎన్ని ప్రిపేర్ అవుతున్నాయి 500, 2 into 500 1000 ప్లస్ 3 1003 రూపీస్ ఈచ్ వన్ అని ఎగ్జాంపుల్గా. ఓకేనా, బట్ ఎన్ని ప్రిపేర్ అవుతున్నాయో తెలియదు కాబట్టి ఒకటి ఎక్స్, ఇంకోటి ఓకే ఒకటి ఎక్స్ అనుకున్నా. లెట్ ద నెంబర్ ఆఫ్ let the number of pottery articles produced on a particular day bx. The cost of, ఇప్పుడు కాస్ట్ డిసైడ్ అవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. టూ ఎక్స్ ప్లస్ 3. ఓకే, డబల్ ఉండి ఈ రేట్కు ప్లస్ 3 more than value. So what is the condition given according to the question? According to the question, the total cost of production is equal. So given the total cost of production is equal to ఏమవుతుంది, number of particle articles into cost of production of each article. That means x into 2x plus 3 is equal 90 rupees. Okay, this is called the 90 what ma? Total cost of the total cost of production is equal 90 rupees. How to ma 90 rupees ఎలా సెలెక్ట్ అవుతుంది? ఫస్ట్ సో ఎక్స్ అనుకుంటాం, నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఆన్ పర్టికులర్ డే. వన్ డేలో ఎక్స్ ఆర్టికల్స్ ఉంటే వాటి రేట్ ఇలా అయితే టోటల్ అమౌంట్ 90 రూపీస్. 2 into x into x square 3x equal to 90 plus 90 transposing left side ma, write down, continue next line. So ఇక్కడ 90 total cost of production 90 ma, total cost of production is 90. Find the number of articles produced. So x అనుకుందాం, కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఎలా తీసుకుంటున్నాడు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ 3 more than twice అంటే డబల్ ఉండి 3 ఎక్కువగా ఉండాలి. ఓకే రైట్. టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x plus 90 transposing left side minus 90. So 2 into minus 90 is equal minus 180. ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 2 అండ్ కాన్స్టాంట్ టర్మ్ తీసుకుంటాం. సో మిడిల్ టర్మ్ 3 రావాలిమా. సో బిగ్ వాల్యూ వచ్చినప్పుడు ఫ్యాక్టర్స్ చేసుకోండి అన్నమాట. 290 జా 245 జా 31 జా 35 జా 35 జా. సో ఎన్ని వస్తున్నాయి ఇక్కడ, 2 into 2 3 into 3 5. చూడండి మా, 2 2 జా 4 4 3 జా 12 3 5 జా 15 సరిపోతుంది. సో మిడిల్ టర్మ్ ఏముంది ఇక్కడ, +3 ఉంది మా, +3. సో +3ని ఎలా రాసుకుంటాం, ఇక్కడ బిగ్ నెంబర్కు ప్లస్ వేసుకొని స్మాల్ నెంబర్కు మైనస్ తీసుకుంటాం, ప్లస్ 3x. సో 2x స్క్వేర్ ప్లస్ 15x మైనస్ 12x మైనస్ 90. సో ఈ రెండిట్లో కామన్ ఏమన్నా ఉందా అంటే ఏమీ లేవు కామన్. సో x ఒకటే కామన్. 2x ప్లస్ 15, ఇక్కడ కూడా 2x ప్లస్ 15 మైనస్ 6
into 2x minus 12x minus into plus minus 6 into 15, 90. 2x plus 15 into x minus 6 equal to 0. Next line. 2x plus 15 equal to 0. 2x equal to minus 15. X equal to minus 15 by 2. X minus 6 equal to 0. X equal to 6. So negative value is not considered, ma. Okay, but x cannot be negative, but x cannot be negative. So number of articles should be taking positive. Okay, hence the number of articles produced 6. The cost of each article 2x plus 3. 2 into 6 plus 3. 2 6 are 12 plus 3, that is equal 15. Okay, write down. It is very, very important. The equation ax square plus bx plus c is equal 0 are given by సో దీన్ని క్వాడ్రిక్ ఫార్ములా అని కూడా అంటాం. ఎలా ఉంటుంది దీని సొల్యూషన్? ఫార్ములా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మా. x is equal minus b plus or minus root of b square minus 4ac by 2a minus b plus or minus root of b square minus 4ac. ఓకేనా? సో ఇక్కడ డిస్క్రిమినెంట్ గురించి తెలుసుకోవాలమ్మా. డిస్క్రిమినెంట్ డి బి స్క్వేర్ మైనస్ 4ac అంటాం. ఈ లోపల ఉండేది డిస్క్రిమినెంట్ వాల్యూ. ఓకేనా? ఏంటి డిస్క్రిమినెంట్? ఓకే, డి ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఫార్ములా అమ్మ, క్వాడ్రిక్ ఫార్ములాలో దీన్ని ద రూట్స్ అంటాం, జీరోస్ అంటాం. ద రూట్స్ ఆర్, సో ఇంటర్మీడియట్ వరకు వస్తుంది మై ఫార్ములా. x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. డిస్క్రిమినెంట్ లో డి ఈక్వల్ టు బి స్క్వేర్ మైనస్ 4ac. ఓకే, మళ్ళీ నేచర్ ఆఫ్ రూట్స్ అంటే ఈ డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ నెంబర్ 1, ఫస్ట్ కేస్ 1 మా. ఫస్ట్ కేస్, ఇఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0, ఒకవేళ ఈ వాల్యూ 0 వస్తే నేచర్ ఆఫ్ రూట్స్ అనేది ఈ కేసు మీద డిపెండ్ అయి ఉంటాయి. దెన్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నా డిఫరెంట్ అన్నా ఒకటే అమ్మా. డిస్టింక్ట్. ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ మీన్స్ డిఫరెంట్ వాల్యూస్. The roots are real and distinct values. So that means x equal to minus b plus ఒకటి తీసుకుంటాం, b square minus 4ac by 2a ఒక వాల్యూ, minus b minus root of b square minus 4ac by 2a ఇంకొక వాల్యూ. ఇలా డిఫరెంట్ వాల్యూ, ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్ గా తీసుకున్నాం. మళ్ళీ వీటి యొక్క గ్రాఫ్ ను కూడా అబ్జర్వ్ చేస్తే డిస్టెన్స్ వాల్యూస్ కాబట్టి ఓకే అమ్మా, 2 డిఫరెంట్ పాయింట్స్ మీద ఇంటర్సెక్ట్ అవుతాయి. అంటే గ్రాఫ్ ఇలా రావచ్చు మా, అంటే గ్రాఫ్ ఇలా రావచ్చు. ఓకేనా? ఇలా రావచ్చు,
ఏమా ఓన్లీ ఓకే ఇలాంటి వాల్యూస్ మధ్య వస్తుంటాయి. ఓకే మన గ్రాఫ్ అబ్జర్వ్ చేస్తే 2 డిఫరెంట్ వాల్యూస్ మధ్య ఇంటర్సెక్ట్ అవుతాయి ఓన్లీ ఎక్స్ యాక్సిస్. ఓకేనా ఎప్పుడు b² - 4ac గ్రేటర్ దాన్ 0 అయితే ఈ రెండు సొల్యూషన్స్ ఉంటాయమ్మా. అంటే ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఆ 2 డిఫరెంట్ పాయింట్స్. ఓకే రైట్. ఓకే case 2 if b² - 4ac equal to 0 then the roots are real and equal. Very very important. The roots are real and very very important my condition. So what are the roots? రియల్ అండ్ ఈక్వల్ గా ఉంటాయి. సో x - b/2a ఒకటి ఆర్ ఇంకొకటి కూడా సేమ్ వాల్యూ -b/2. ఎందుకు b² - 4ac వాల్యూ 0 కనుక -b/2a ఇంకోటి కూడా -b/2a గా ఉంటుంది. అంటే గ్రాఫ్ ఇలా ఉంటుంది మా. ఒకే ఒక పాయింట్ వద్ద మళ్ళీ ఇంటర్సెక్ట్ అవుతుంది. దట్ మీన్స్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని మీనింగ్. ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఓన్లీ వన్ పాయింట్. ఆస్కింగ్ మా అడుగుమా. హలో హలో పండు Yes, sir. ఏం డౌట్ అడుగుమా. సార్ ఈ 2x కి డిఫరెంట్ ఏంటి సార్? డిఫరెన్స్ ఏంటి అర్థం కాలే. సార్? ఈ x is equals to -b/a సారీ -b/2a ఆర్ Yeah. x is equals to -b/2a రెండిటికి డిఫరెంట్ ఏంటి సార్? రెండింటికి సేమ్ మా ఈక్వల్ అని చెప్పినా కదా. రూట్స్ ఎలా ఉంటాయంటే 3,3 కానీ 4,4 కానీ అలా వస్తాయి. ఓకే అర్థమవుతుందా ఏమా? ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ ఎగ్జాంపుల్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ x² - 2x + 1 అనుకున్నాం. సో కంపేరింగ్ ax² + bx + c equal to 0. a is equal to 1, x² coefficient ma. b is equal -2, x coefficient, constant 1. So first find out discriminant b² - 4ac. b value -2 whole square, 4, a అంటే 1, c అంటే 1. 4 - 4 is equal 0. ఓకేనా? డిస్క్రిమినెంట్ ఎప్పుడైతే 0 వచ్చిందో ద వాల్యూస్ ఏమవుతాయంటే ఈక్వల్ అని మీనింగ్. x -b/2a b అంటే ఎంతమా -2/2 × 1. 2/2 అంటే 1. సేమ్ అనదర్ 1 కూడా సేమ్ వాల్యూనే వస్తుంది, 1 వస్తుంది. సో మీకు స్ప్లిట్టింగ్ మెథడ్ ఉంది ఒకటి, స్ప్లిట్టింగ్ మెథడ్. సో 1 × 1 1 అంటే x² - 1x -1x + 1 = 0. x కామన్ తీస్తే x - 1 -1 కామన్ తీస్తే x - 1 x - 1 × x - 1 = 0. x - 1 = 0, x = 1. x - 1 = 0, x = 1. అంటే రూట్స్ ఎలా వచ్చినాయి? ఈక్వల్ వచ్చినాయా? అది మా మీనింగ్. ఓకే ఇది నేచర్ ఆఫ్ రూట్స్ లో ఇలా ప్రిపేర్ చేస్తాం. మనం జనరల్గా అయితే ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అండర్స్టూడా? ఇస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు వాట్ టైప్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అన్నప్పుడు ఇలా వస్తాయి. బట్ మనకు క్వశ్చన్ ఇలా అంటాడు, హౌ మెనీ జీరోస్ ఎక్స్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఓన్లీ -2 అంటే సొల్యూషన్ ఏమవుతుందంటే -2, -2 అని మీనింగ్. ద పాయింట్ ఇంటర్సెక్ట్ ఓన్లీ వన్ పాయింట్, దట్ మీన్స్ ద రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ అని మీనింగ్. ఓకే కేస్ 3. if b² - 4ac less than 0, then
The roots are, there is no solution ante. Less than condition unte there is no solution. There is no solution. ఓకే, ఎప్పటికీ నెగటివ్ వాల్యూస్ రాకూడదు. బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ లెస్ దాన్ 0 మీన్స్ నెగటివ్ వాల్యూస్. ఎప్పటికీ నెగటివ్ వాల్యూస్ రాకూడదు. నెగటివ్ వాల్యూస్ వస్తే నో సొల్యూషన్. అంటే మనకు గ్రాఫ్ ఇలా వస్తుందమ్మా. ఓకే, ఇలా రావచ్చు, నో సొల్యూషనే. అవి కంపల్సరీ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేయాలి. ఇలా రావచ్చు గ్రాఫ్, ఇలా రావచ్చు, ఇలా కూడా రావచ్చు. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ ను ఇంటర్సెక్ట్ చేయడం వల్ల నో సొల్యూషనే. చూడండి, ఎక్కడ ఎక్స్ యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ చేయలేదు. ఓకే, ఇవన్నీ నో సొల్యూషన్. ఓకే, సో మెయిన్ ఎగ్జామ్ లో అడిగేది ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ అడుగుతాడమ్మా, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. రైట్? ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఫైండ్ ద of the equation 2x square minus 4x plus 3 is equal 0. And hence find the nature of roots. Nature of its roots. So given equation, quadratic equation, 2x square minus 4x plus 3. So comparing quadratic equation, ax square plus bx plus c equal to 0. Here a value 2, b value minus 4, c value 3. So first of all, nature of roots అంటేనే ఏం గుర్తుకు రావాలి? డిస్క్రిమినెంట్. b is equal b square minus 4ac. Minus 4 whole square, 4 into a 2 3. 16 minus 4 2 ja 8, 8 3 ja 24. Minus 8 అనేది less than 0 condition. So b square minus 4ac less than 0 అంటే, so the given equation has no solution. Write down.